రాకాలోకంకి స్వాగతం. రాకాలోకం మీ ఛానల్, మీ అందరి ఛానల్. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేసి మీ మద్దతు తెలియజేయండి. పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా షేర్ చేయవచ్చును మీ బంధుమిత్రులకు. ఆ తర్వాత ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మీరు దీన్ని సబ్స్క్రైబర్ కావచ్చు. సబ్స్క్రైబ్ చేయడానికి ఒక్క పైసా ఖర్చు లేదు, కేవలం మీట నొక్కితే చాలు. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ నొక్కినట్టయితే మీకు రాకాలోకం నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తాయి, మీరు అప్ టు డేట్గా ఉండొచ్చు. మిత్రులారా, 2024 లోకసభ ఎన్నికలు దగ్గరకు వస్తున్న ఈ సమయంలో ప్రజలను చేరుకునేందుకు, ప్రజలను ప్రభావితం చేసేందుకు రాజకీయ నాయకులు ప్రజాబాట పడతారు, ప్రజల్లో తిరగడానికి ప్రయత్నం చేస్తారు. ఆ రకంగా చూసినట్లయితే దేశంలో 2 ప్రధానమైనటువంటి పాదయాత్రలు ఈ సమయంలో నడుస్తున్నాయి. ఒక యాత్ర ఇప్పుడే ఒక 2-3 రోజుల క్రితం ముగిసింది. మరొక యాత్ర ముగింపు దిశగా వస్తోంది, గుజరాత్కి చేరుకుంది. గుజరాత్ తర్వాత ఆ యాత్ర ముగుస్తుంది. మొట్టమొదటి యాత్ర బీజేపీకి చెందినటువంటి ఒక జూనియర్ స్థాయి నాయకుడు, ఒక ప్రాంత స్థాయి స్టేట్ లెవెల్ లీడర్, స్టేట్ ప్రెసిడెంట్ చేపట్టినటువంటి యాత్ర. తమిళనాడులో అన్నామలై, మాజీ ఐపీఎస్ ఆఫీసర్, ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఆయన చేపట్టినటువంటి ఎన్ మక్కళ్, నా భూమి నా ప్రజలు, నా నేల నా మనుషులు అన్నటువంటి యాత్ర. రెండవ యాత్ర కాంగ్రెస్ పార్టీ యొక్క సర్వాధినేత, ఏ బాధ్యత లేకపోయినా అధికారాలు పుష్కలంగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ చేపట్టినటువంటి భారత్ జోడో న్యాయ్ యాత్ర. మీకు మణిపూర్ నుంచి ప్రారంభమై గుజరాత్ దాకా నడుస్తుంది, ఇంకా కొనసాగుతుంది. అంటే అన్నామలై యాత్ర ఆల్రెడీ ముగిసిపోయింది. ముగిసిన తరువాత ఆయన ఎన్నికల ప్లానింగ్లో ఉన్నారు. ఎన్నికలకు సంబంధించి 39 లోక్సభ స్థానాలకి ఎవరిని నియమించాలి, అసెంబ్లీ స్థాయిలో ఎవరెవరు కన్వీనర్లుగా పనిచేయాలి, ఆ తర్వాత బూత్ స్థాయిలో పార్టీని ఏ రకంగా చైతన్యవంతం చేయాలి, ఏ రకంగా ఎన్ మక్కల్లో టూర్ చేసినటువంటి 39 లోకసభ నియోజకవర్గాలు, అదేవిధంగా 234 అసెంబ్లీ నియోజకవర్గాలలో 9000 కిలోమీటర్లు చుట్టి వచ్చినటువంటి అనుభవాలు, అదేవిధంగా దాదాపు 11 లక్షల మంది డైరెక్ట్గా పాలు పంచుకున్నటువంటి కార్యకర్తలుగా యాత్రలో ఉన్నటువంటి 11 లక్షల మంది, సర్వసాధారణ ప్రజానీకానికి 5 లక్షలకు పైబడి బీజేపీ కార్యక్రమాలకు సంబంధించిన పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది ఒక్క తమిళనాడు రాష్ట్రంలో. ఈ మొత్తము పని యొక్క ప్రభావాన్ని ఎన్నికల్లో ఎలా ఉపయోగించుకోవాలి అన్నటువంటి ఫోకస్తో అన్నామలై యాత్ర జరిగింది, ముగిసింది. ఆయన తరువాత పనిలో పడ్డారు. రాహుల్ గాంధీ యాత్ర గుజరాత్లోకి రాబోతుంది. గుజరాత్లో ప్రవేశించిన తరువాత, గుజరాత్లో 4-5 రోజుల తరువాత ఈ యాత్ర ముగుస్తుంది. సరిగ్గా రాహుల్ గాంధీ యాత్ర చివరి దశలో ఉండగా ఈ యాత్ర నుంచి బడలిక తీరే లోపల ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చును. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోవచ్చు. కాబట్టి ఈ 2 యాత్రలు 2 పార్టీల రాజకీయ సంస్కృతికి అద్దం పడుతున్నాయి. కాంగ్రెస్ యాత్ర చాలా డిఫ్యూజ్డ్గా సాగింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, అదేవిధంగా మణిపూర్, ఆ తర్వాత జార్ఖండ్, ఆ తర్వాత బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్ నుంచి గుజరాత్, ఈ రకంగా ఈ రాష్ట్రాలలో ప్రయాణం చేసింది. ఈ రాష్ట్రాలలో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము లేదు. కాబట్టి వెళ్ళిన ప్రతి చోట పార్టీ నిర్మాణం కానీ, ఎన్నికల సంసిద్ధత కానీ, దీని గురించిన చర్చ లేదు. ఈ కార్యక్రమాన్ని అడ్డు పెట్టుకుని, ఈ కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకుని బిల్డింగ్ అప్ ఏదైనా జరుగుతోందంటే ఆ రకంగా జరుగుతున్నట్టుగా కూడా కనిపించలేదు. మరొక వైపు అన్నామలై చేసినటువంటి యాత్ర వల్ల ఈరోజు ఒక 10-12 సర్వేలు చెప్తున్నది ఏంటంటే, తక్కువకి తక్కువ 8.9%, ఎక్కువకి ఎక్కువ 22%. ఒక 10-12 సర్వేలు 8.9 నుంచి 22% ఓట్ల మధ్యలో బీజేపీకి తమిళనాడులో వచ్చే అవకాశం ఉంది అని చెప్పి
అంటున్నారు. 22% వస్తుందన్న నమ్మకం నాకు కలగటం లేదు, ఎందుకంటే నేను ప్రత్యక్షంగా తమిళనాడులో తిరగలేదు కాబట్టి. కానీ ఖచ్చితంగా బీజేపీ డబుల్ డిజిట్స్కి వెళ్తుంది అని చాలామంది నిపుణులు చెప్తున్నారు, చాలామంది అధ్యయనం చేసిన వాళ్ళు చెప్తున్నారు. 4%, 3% ఓట్ల నుంచి 10% వరకు వెళ్ళినా కూడా అది చాలా పెద్ద గేమ్ చేంజింగ్ ఈక్వేషన్. ఒక రాష్ట్రపు రాజకీయాల దశను దిశను ప్రభావితం చేసే దిశగా ఒక కీలకమైనటువంటి స్టెప్. న్యాయయాత్ర ఏమి అచీవ్ చేసింది, ఏమి సాధించింది? జార్ఖండ్లో వెళ్ళగానే జార్ఖండ్లో ఉన్నటువంటి కీలక నాయకులు పార్టీని రాజీనామా చేసి వెళ్ళిపోయారు. జార్ఖండ్లో ఆ పార్టీ కాంగ్రెస్ మద్దతుతో ఉన్నటువంటి ప్రభుత్వ ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యారు. అదేవిధంగా అస్సాంలో చాలామంది కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరారు. బీహార్లో నితీష్ కుమార్ వెళ్ళి ఇండి కూటమిని ప్రారంభించిన నితీష్ కుమార్ వెళ్ళి బీజేపీతో చేతులు కలిపారు. ఉత్తరప్రదేశ్లో రాగానే కీలకమైనటువంటి నాయకులు చాలామంది బీజేపీలో చేరారు. మధ్యప్రదేశ్కి వచ్చేటప్పటికి కమల్నాథ్ కుమారుడు కమల్నాథ్ వీళ్ళిద్దరూ కూడాను పార్టీలో ఉన్నారో లేదో తెలియనటువంటి పరిస్థితి వచ్చింది. రాజస్థాన్లో కూడాను దాదాపుగా అదే పరిస్థితి. ఇప్పుడు గుజరాత్కి వెళ్తుండగానే ఇంకా అడుగు పెట్టకుండానే అనేక సంవత్సరాలు పిసిసి అధ్యక్షుడుగాను శాసనసభాపక్ష నేతగాను పనిచేసినటువంటి అర్జున్ మోఢవాదియా చాలా సీనియర్ నాయకుడు, 4 దశాబ్దాల పాటు పనిచేసినటువంటి పార్టీలో పనిచేసినటువంటి నాయకుడు రాజీనామా చేశారు. ఇంకా కొందరు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి పదవులకు రాజీనామా చేసి మరి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి మరి బీజేపీలో చేరుతున్నారు. వెళ్ళిన ప్రతి చోట మైనస్లు కనిపిస్తూ వస్తున్నాయి, పొలిటికల్గా, న్యూమెరికల్గా, ఇన్ఫ్లుయెన్స్ వైజ్గా. అన్నామలై యాత్ర దీనికి విరుద్ధంగా ఒక రాష్ట్రానికే ఫోకస్ అయినా ఒక చిన్న స్థాయి నాయకుడు చేస్తున్నప్పుడు, అంటే రాష్ట్ర స్థాయి నాయకుడు చేస్తున్నప్పటికీ ఇంతకు ముందు ఒక ఎన్నిక మాత్రమే పోటీ చేసినటువంటి నిర్వహించినటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఆయన. గత అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు చివరి క్షణంలో కొన్ని సీట్లలో మాత్రమే ఎన్నికలు నిర్వహించినటువంటి, ఎన్నికల్లో పాల్గొన్నటువంటి అనుభవం ఉన్న నాయకుడు. అయినప్పటికీ ఆయన ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణీత లక్ష్యాల కోసం పనిచేశారు. అన్నామలై యాత్రలో బీజేపీ యొక్క ఆలోచన విధానాన్ని, అది చేసినటువంటి పనుల్ని తెలియజెప్పేందుకు 5 లక్షల పుస్తకాలను పంచిపెట్టడం జరిగింది. 5 లక్షల కుటుంబాలకి ఈ పుస్తకాలు వెళ్ళినట్టు. 5 లక్షల కుటుంబాలు, కుటుంబానికి 4 అంటే 20 లక్షలకు మందిని చేరినట్టు. ఈ 20 లక్షలతో పాటు 11 లక్షల మంది ప్రత్యక్షంగా పాల్గొన్నారు. 220కి పైబడి సమావేశాల్లో అన్నామలై మాట్లాడారు. కాబట్టి ఏ రకంగా బిల్డింగప్ చేయాలి, దీని ప్రారంభానికి అమిత్ షా వచ్చారు, ముగింపుకి నరేంద్ర మోడీ వచ్చారు. దీని ద్వారా ఒక యాత్ర ద్వారా ఒక రాష్ట్రంలో రాజకీయాల్ని ఎలా మార్చాలి అన్నది బీజేపీ యాత్ర, అన్నామలై నిర్వహించినటువంటి యాత్ర చెబుతోంది. పైగా ఎన్నికలకు ప్లాన్ చేయడానికి సఫిషియంట్ టైం, తగినంత సమయాన్ని ఆయన మిగుల్చుకోగలిగారు. రాహుల్ గాంధీ యాత్ర అచీవ్ చేసింది ఏమిటి చెప్పడానికి లేదు. రెండవది, ఎక్కడెక్కడ పార్టీ పరిస్థితి మెరుగుపడింది, ఏ రకమైనటువంటి అభివృద్ధి కనిపించటం లేదు. ఈ రకంగా చూసినట్టయితే ఈ 2 యాత్రలు 2 పార్టీల రాజకీయ సంస్కృతికి, వ్యూహాత్మక చతురతకి అద్దం పడుతున్నాయి. ఒక పార్టీ గ్రాఫ్ పైకి వెళ్తోంది, అది ఒక రాష్ట్రంలో జరిగిన యాత్ర చెప్తుంటే మరొక పార్టీ యొక్క గ్రాఫ్ పడిపోతోంది, అది ఈ మొత్తం తూర్పు నుంచి పడమరకు చేసినటువంటి యాత్ర చెబుతోంది. ఇది 2 యాత్రల కథ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.